రీసెంట్ గానే రేవంత్ గారు వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడారు. ఆటో కార్మికులు మొత్తాన్ని హైదరాబాద్ బంద్ చేసేసి ఓన్లీ ఎలక్ట్రిక్ వాహనం మాత్రం నడిపించాలని చెప్పేసి అలా అంటున్నారు. పాపం వాళ్ళకి మీరేమంటారు ఆటో కార్మికుల కోసం? అవునండి, రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రజలే కదా. వాళ్ళ ఆటోలను అన్ని తీసేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వీళ్ళు ఇస్తాన్న ఎలక్ట్రికల్ ఆటోలు ఎన్ని లక్షల మందికి ఇస్తారు? వీళ్ళు ఇస్తాన్న ఆటో కార్మికులకు నిరుద్యోగ వృత్తి లాగా ఒక పథకం ఇంత ఇస్తాను ఇలాగ ఇంత ఇస్తా అన్నాడు. అవే ఇవ్వడం లేదు. కొత్త ఆటోలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారండి? మహిళలకు ఇస్తాను స్కూటీలే ఇవ్వడం లేదు, మహిళలకు ఇస్తాను 2500 ఇవ్వడం లేదు, ఉన్న పథకాలే ఇవ్వడం లేదు. కొత్త పథకాల గురించి దేవుడు ఎరుగు. ఉన్న పథకాలు ఇవ్వండి స్వామి అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. హైదరాబాద్ ఎక్కువ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, అందువల్ల నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. దానికి మీరేమంటారు? డెఫినెట్ గా అండి, అలాంటి మంచి విషయాలని అందరూ స్వాగతిస్తాం. కానీ మీరు ఇస్తాన్న 6 గ్యారంటీలను అమలు చేసి తర్వాత దాని గురించి వెళ్ళండి. ఎవరు కూడా అద్దనరు. బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి స్వాగతిస్తుంది. ఒకటండి, ఫస్ట్ మీరు ఇస్తాన్న 6 గ్యారంటీలు ఏంది? చదువుకున్న విద్యార్థులకు 5వ పథకంలో చదువుకున్న విద్యార్థులకు విద్యా భరోసా కింద డబ్బులు ఇస్తా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఏ సంవత్సరంలో ఇస్తారు? ఇంకా మీకు దాని మీద క్లారిటీ లేదు. 6 గ్యారంటీ మీద అవగాహన లేదు. ఇంకా మీరు పొల్యూషన్ గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అండి? రీసెంట్ గా మనకి నేషనల్ ఛానల్స్ లో కూడా అడిగారు అనమాట. ఇంకా ఇప్పుడు సార్ మీరు స్కీమ్స్ అని అడిగితే మీ సంవత్సరమే కదా అయింది, ఇంకా టైం ఉంది కదా ఇవ్వడానికి అని అడిగారు. సో దానికి మీరేమంటారు? సో డెఫినెట్లీ అండి, దానికి టైం ఉంది. కానీ మీరు ఇస్తా అన్నది ఎప్పుడు? మీరు ఇస్తా అన్నది 100 రోజుల్లోనే కదా. 100 రోజులు అయిపోయిందని ఈ రోజు ప్రతిపక్షాలు కానీ ప్రజలుగా మేము అందరం అడుగుతున్నాం. మీరు ఏమన్నారండి? సింగిల్ టీ తాగే సమయం మేము కేటాయించే ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. మేము దీనే ఒక రోజు కడుపు మార్చుకుంటే ఈ రాష్ట్ర ప్రజల అప్పులు కాదు అంత భవిష్యత్ మార్చేస్తామన్నారు. అన్ని అద్భుతాలు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మీరు చెప్తుంది ఏంటండి? సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సామాన్యం కూడా ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ ఫిలిం ఇండస్ట్రీ హైదర్ లాగానే సో ఇలాగే ప్రవర్తిస్తుందంటారా? అండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ల మీద పడ్డారు, సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు. ఇక మిగిలింది రాష్ట్రాన్ని ఆల్రెడీ 400 ఎకరాలేమో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మూసి సుందరీకరణ కోసం 4100 కోట్లు అప్పు తీసుకుంటారని ఈ రోజు వార్తలు వస్తున్నాయి. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల పాలు చేయడమే వీళ్ళ ఉద్దేశంగా ఉంది. గతంలో వీళ్ళు చెప్పినట్టుగా కేసీఆర్ గారు అప్పులు చేసినా కూడా అభివృద్ధి కోసం ఈ రోజు మనస్సాక్షిగా ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ అప్పులు చేసి తిన్నాడా? రైతు బంధు మీ అకౌంట్ లో వేసాడా? మీ బిడ్డల పెళ్లిళ్ళకి పైసలు ఇచ్చిండా లేదా? మీరు కూర్చుంటున్న సెక్రటరీ కానీ ఇప్పుడు ప్రజలందరూ గమనించాలండి. మీరు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే ఉన్న కలెక్టరేట్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ మీ అందుబాటులో గ్రామ పంచాయతీలు కానీ ప్రతిదీ మీకు అందుబాటులోకి తెచ్చి దానికోసం ఖర్చు చేసిండే తప్ప అతను డబ్బులను కట్టుకొని విదేశాలకు వెళ్ళిపోలేదు.